అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో గజేంద్ర మోక్షము అనేటువంటి దాన్ని మనం తీసుకుని దాని మీద మాట్లాడటం జరుగుతుంది. దానిలో విషయాలు తెలుసుకుంటున్నాం. ఇంద్రజమునుడు అనేటువంటి అతను ఆ యొక్క ఋషి వచ్చినప్పుడు లేవకపోవటంతో నువ్వు ఏనుగ్గా అవ్వు అని చెప్పేసి ఆయన శాపం ఇవ్వటంతో ఈ ఇంద్రజమునుడు అనేటువంటి వాడు గజరాజుగా ఈ యొక్క అడవిలో పుట్టడం జరిగింది. ఊహు అనేటువంటి ఈ గంధర్వుడు అతను చేసిన అపచారంతో అతన్ని మొసలిగా పుట్టమని చెప్పటం జరిగింది. దీంతో ఈ యొక్క ఇరువురికి కూడా నీరాట వనాటములకు బోరాటం బెట్లుగలిగే అవనీనాథ చెప్పేసని ఈ యొక్క పరీక్షిత్ మహారాజు అడగటం జరిగేది. అడవిలో ఉన్నటువంటి ఏనుగుకి ఈ యొక్క మొసలికి ఎలాగా ఈ యొక్క ఇది జరిగింది అని చెప్పేసి అడగటం జరిగింది. దానికి ఆ యొక్క సుఖయోగి గారు ఈ యొక్క కథను చెప్తూ ఈ యొక్క ఏనుగులన్నీ కూడా దాహార్తితో ఇవి ముందు బయలుదేరాయి. తర్వాత ఇవి ఆ సరోవరాన్ని చేరుకొని ఆ సరోవరంలో ఇవి నీళ్లు తాగుతూ ఆ సరోవరాన్ని అంటే కాసారము, ఆ కాసారాన్ని అంతటినీ కూడా అల్లకల్లోలం చేసేట మూలంగా అందులో ఉన్నటువంటి ఆ మొసలి వచ్చి పట్టుకుంది అనేటువంటి కథని చెప్పటం జరుగుతుంది. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాట మెట్లు మానను ఘోరాటవిలోని భద్ర కుంజరమనకున్ అని చెప్పేసని దీని ముందు అడిగాడు. అడిగి మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినుగ నాకు వేడుక పుట్టను వినియద గజేంద్రియముల పెరుబంధపు సేయ మనము బ్రీతిన్ బొందన్ అని చెప్పేసని ఈ యొక్క పరీక్షిత్ మహారాజు కర్ణేంద్రియాలకి కూడా చాలా ఇంపుగా ఉండేటువంటి కథ చెప్పండి. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యజనముతే నా కథలు పుణ్య కథలని వ్యాకరణింపుదురు పెద్దలకి హర్షమునన్ అని చెప్పేసని ఈ యొక్క గజేంద్రుడి తాలూకు కథను వినటానికి పరీక్షిత్ మహారాజు కుతూహలం చూపిస్తూ అడగటం జరిగింది. విదురుడికి మైత్రేయ మహర్షి ఈ యొక్క భాగవతాన్ని చెప్పటం జరిగింది. ఈ యొక్క పరీక్షితుడికి సుఖయోగి ఈ యొక్క భాగవతాన్ని చెప్పటం జరిగింది. ఈ సౌనికాది మహాములను గూర్చి సూతుడు చెప్పటం జరిగింది. ఆ సౌనికాది మహాములను గూర్చి సూతుడు ఆ యొక్క సత్రయాగం జరుగుతున్నప్పుడు ఈ కథలు చెప్పటం జరిగింది. అంటే ఒక ఏనుగు మొసలి కథకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాన్ని ఆలోచించవలసినటువంటి విషయం ఎంతైనా ఉన్నది. ఈ కథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏనుగు ఆ ఒక్క శ్రీహరిని ప్రార్థిస్తూ ఉంటే ఆ శ్రీహరి రావటంతో జరిగేటువంటిది ఏంటంటే ఆ మహావిష్ణువే వస్తే మొసలిని సంహరిస్తాడు. అంటే
భగవంతుడు వస్తే మొసలి సంహరించబడుతుంది. ఒకవేళ భగవంతుడు రాకపోతే ఎవరు చనిపోతాడంటే గజేంద్రుడు చనిపోతాడు. కనుక ఈ కథలో ఉన్నటువంటి జిస్ట్ ఏంటంటే మరణము అనేటువంటిది మాత్రము ఉన్నది, దాన్ని తప్పించటానికి ఎవరి తరము కాదు. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వచ్చినా సరే ఈ కథాగమనంలో ఏ ఒక ఏనుగుదో మొసలిదో దేందో ఒక దానికి మరణం అయితే ఉన్నది, మరణాన్ని మాత్రం తప్పించడానికి లేదు. భగవంతుడు వచ్చి పోని ఆ శ్రీమన్నారాయణుడు వచ్చి ఈ యొక్క గజేంద్రుడికి ఆ ఒక మొసలికి ఆయన ఏవైనా సంధి రాజీ చేసి దాని నోట్లో నుంచి గజేంద్రుడి కాలు తీసాడా అంటే తీయలేదు. చేసిన పని ఏంటయ్యా అంటే ఈయన చక్రాన్ని ప్రయోగించి ఆ మొసలి తాలూకు శిరస్సుని ఖండించటంతో అప్పుడు ఈ యొక్క మొసలి తాలూకు నోట్లో నుంచి ఈ యొక్క గజేంద్రుడి తాలూకు కాలు రావటం జరిగింది. అప్పుడు ఆ మొసలి నేను ఊహు అనేటువంటి ఒక గంధర్వుడిని అని చెప్పటం జరిగింది తప్పితే అంతకు మించి ఈ శ్రీ మహావిష్ణువు రావటంతో అక్కడ కథ సుఖాంతం అన్నట్టుగా ఏ రెండూ చనిపోకుండా ఏ ఒక్కటి చనిపోకుండా పోనీ ఏమైనా ఈ యొక్క హరి ఏమైనా చేయగలిగాడా అంటే ఏమీ లేదు. అంటే రాయబడినటువంటి ప్రోగ్రాము అలా అమలు జరగవలసిందే తప్పితే దాన్ని మార్చటానికి భగవంతుడికి కూడా చేత కాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథ చెప్పబడుతోంది. అందుకే బృహద్రాయణోపనిషత్తులో ఇక్కడ ఏం చెప్పబడుతోందంటే ఇది మైత్రేయి బ్రాహ్మణీయము అని చెప్పేటువంటి దాంట్లో ఉంది. ఇది ద్వితీయోధ్యాయము చతుర్దశము మైత్రేయి బ్రాహ్మణీయము అనేటువంటి దాంట్లో ఉన్నది. ఇలాంటివి మనం వినాలంటే ఈ యొక్క ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం ఎంతైనా కావాలి. అంతే తప్పితే కథలుగా వినాలి, కథల్లో ఉన్నటువంటి దాన్ని మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనేటువంటిది మాత్రం ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇక్కడ బ్రహ్మ విద్య అనేటువంటిది ఏంటంటే ఆత్మతత్వమును మాత్రమే అన్వేషించాలి. ఈ ఆత్మతత్వము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని అన్వేషించటానికి మాత్రమే ఇది ఉపయోగించబడుతుంది తప్పితే బ్రహ్మ విద్య అంటే ఏంటి? ఆత్మ అనేటువంటిది సర్వవ్యాప్తి అయినటువంటిది, అంతటా నిండి ఉన్నటువంటిది ఆత్మ. ఇక్కడ ఉండి ఇంకో దగ్గర లేదు అనేటువంటిది లేదు. అలాగే జీవుడు కూడా అంతటా కూడా ఉన్నటువంటి వాడు జీవుడు. ఆత్మ జీవుడు కూడా సనాతనమైనటువంటి వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మనం పూజ చేస్తున్నాము అని అంటే ఒక దీపం వెలిగిస్తున్నామా, 2 దీపాలు వెలిగిస్తున్నామా, దీపాల్లో ఉన్నటువంటి ఒక ఒత్తి వేసామా, 2 ఒత్తులు వేసామా, లేకపోతే ఓ కట్ట వేసి వెలిగించామా, అది ఈ సందేహాలతో ఈడుస్తున్నారు తప్పితే వాస్తవం చెప్పాల్సి వస్తే దీపం ఎందుకు వెలిగించాల్సి వస్తుంది? అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుని అవిద్యను తొలగించుకుని విద్యలోకి ప్రవేశించటానికి కావలసిన జ్ఞానాన్ని పొందటానికే దీపము అనేటువంటిది వెలిగించడం జరుగుతోంది. వెలుగులో తప్పితే చీకటిలో ఏ విషయము గోచరం కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ వెళ్తున్నటువంటి ర్యాకెట్స్ ఇవన్నీ కూడా ఆ అగ్ని మండుతూ ఉన్నప్పుడు ఆ వెలుగులో ఆ అగ్నితో మాత్రమే మీదకి వెళ్తున్నాయి తప్పితే అగ్ని ప్రజ్వరిల్లకుండా అవి మాత్రం కూడా మీదకి వెళ్ళి వాటి కక్షలో ప్రవేశించడానికి లేదు. అలాగే మనుషులు కూడా ఆ ఒక దైవ మందిరంలో కూర్చుని పూజ చేసేటప్పుడు ఆ దీపారాధన చెయ్యండి అని అంటే ఆ ఒత్తి అటు ఫోటో వైపు విగ్రహం వైపు ఉండాలా, ఇటు మన వైపు ఉండాలా, పక్కకు ఉండాలా, అంటే ఒళ్ళు కాలకుండా ఉండాలి. అంత తప్పితే ఇంకోటి ఏం చెప్పలేదు. ఇటువంటి ధర్మ సందేహాలు తీసుకుంటున్నారు తప్పితే వాస్తవం చెప్పాల్సి వస్తే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు వీళ్ళు వెళ్ళగలుగుతున్నారు? కారణం ఏంటయ్యా అంటే ఎంతసేపు కూడా
ఈ కథలు వింటూ కార్తీక పురాణము, మాఘ పురాణము, వైశాఖ పురాణము ఈ కథలు వినటానికే అలవాటు పడిపోయారు తప్పితే ఈ కథలలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి, ఇది ఆత్మవిద్యకి ఎంతవరకు పనిచేస్తుంది, ఈ ఆత్మవిద్యలో మనం జ్ఞాన సాధన ఏం చేస్తున్నాము, జ్ఞాన సాధన చేయటం మూలంగా మనకు వచ్చేటువంటిది ఏంటి, వీళ్ళకి కావలసింది మోక్షం కావాలి. ప్రతి వాళ్ళకి కావలసింది అప్పడంగా కావాల్సింది ఏంటంటే మోక్షము అనేటువంటిది. అది బజార్లో నిజంగా అది ధనానికి దొరికేటట్టయితే వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చైనా సరే పక్కవాడికి అందకుండా కొనుక్కోగలిగినటువంటి స్థితిలో మాత్రం మానవులు ఉన్నారు. ఈ మనుషుల మూర్ఖత్వం ఎంతవరకనంటే ఆ తిరుమల తిరుపతిలో వైకుంఠ దర్శనానికి వెళ్ళి కింద పడిపోయిన వాడిని తొక్కి వాడికి మోక్షం ఇచ్చారు, వీళ్ళకి కాదు మోక్షం వచ్చారు, వాళ్ళకు వచ్చే మోక్షం. అంత జ్ఞానులు అనమాట వీళ్ళు. కనుక అందుకని మోక్షము అన్నటువంటి దానికి ఈ మోక్షం అంటే ఏంటి అనేటువంటిది వీళ్ళకి అవసరం లేదు. చనిపోయిందేమో మొసలి చనిపోయింది, ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి తన చక్రాన్ని ప్రయోగిస్తే చనిపోయినటువంటిది మొసలి చనిపోయింది. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు కథలు వింటున్నారు. గజేంద్రుడికి ఎలా మోక్షం వచ్చింది? గజేంద్రుడు ఆ ఒక్క మొసలి నోట్లో నుంచి అన్నట్టుగా తన కాలు విడిపించుకుని గట్టు మీదకి వచ్చాడు. మరి బ్రతికినటువంటి గజేంద్రుడి మోక్షం రావడం ఏంటి, చనిపోయినటువంటి ఈ మొసలికి ఏమొచ్చింది? ఇది ఏది కూడా మనకు అవసరం లేదు. మనం భాగవత సప్తాహానికి వెళ్ళాము, గజేంద్ర మోక్షం కథ విన్నాము, అంబరీషోపాఖ్యానం విన్నాము, ప్రహ్లాద చరిత్రలో ఆ స్తంభంలోంచి వచ్చేసినటువంటి ఆ నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుల్లో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడి తాలూకు ఉదరాన్ని చీల్చేసి ఆయన ఆ రక్తం తాగేసి ఆ పేగులు మెళ్ళ వేసుకున్నాడని ఆ ప్రవచకుడు ఇటువంటి కథలు చెప్పినప్పుడు ఈ కథలు వినేసి మనకు మోక్షం వచ్చేసింది. ఎవరికి చచ్చిపోయింది? హిరణ్యకశిపుడు, మనకు వచ్చే నష్టమేం లేదు అనేటువంటి పద్ధతిలో ఉన్నారు తప్పితే ఈ చెబుతున్నటువంటి కథల్లో ఉన్నటువంటిది ఏంటి, వీటిని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా మైమర్చిపోయి ఎంతసేపు కూడా పుణ్యము అనేటువంటి దాన్ని పట్టుకుని ఈ పుణ్యము అనేటువంటి దాంట్లోనే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పితే వీళ్ళకి కావలసినది ఏమిటి అని చెప్పేటువంటిది వీళ్ళు ఏమాత్రము కూడా ఆలోచించట్లేదు. నీరాట వనాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తమతే నారాట బెట్లు మానను ఘోరాటవిలోన భద్ర కుంజరమనకు. ఆ అడవిలో ఉన్నటువంటి ఆ ఏనుగుకి ఈ నీటిలో ఉన్నటువంటి మొసలికి ఎలా ఈ ఒక్క పోరాటం ఎలా జరిగిందయ్యా అని చెప్పేసి అని అడుగుతున్నాడు. మునినాథ, ఈ కథాస్థితి వివరింపుము వినగా నాకు వేడుక పుట్టను. వినేద గర్ణేంద్రియముల పెను బంధువు సేయ మనము బ్రీతిని బంధనని చెప్పేసని ఈ పరీక్షితుడు అడుగుతున్నప్పుడు ఈయన చెప్పుకొస్తూ ఆ ఒక్క గజేంద్రుడు ఎలాగా ఒక కాసారంలోకి వెళ్ళాడు. ఆ కాసారాల్లోకి వెళ్ళేటప్పుడు అతని తాలూకు పట్ట మహర్షులతో సైతం అన్నట్టుగాను ఆ పట్టపురాణీలతో సైతం అన్నట్టుగా వెళ్ళాడు. అంటే ఈ మోహము అనేటువంటి బంధనము ఎలా పనవేసుకుపోయి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతనామాచుల వారు చెప్పడం జరిగింది. ఈ చెబుతూ ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయంలోకి తీసుకెళ్లారు. మొట్టమొదట కథాగమనంలో చెప్పడం జరిగింది. ఈ కథాగమనంలోనే పోతనామాచుల వారు దీనికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఆయన ఈ యొక్క పద్యాలను రాయటం జరిగింది. పాదద్వందము నేలమోపి పవనుని బంధించి పంచేంద్రియోన్మాదంబు బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిశ్చేంద్ర బ్రహ్మ పద అవలంబ నరతించి గీడించు యోగీంద్ర మర్యాదను అక్రమ విక్రమించే గరి పాదాక్రాంత నిర్వక్రమై అని చెప్పేసని ఈ యొక్క పాదాలని
భూమికి తాకిస్తూ ఈయన ఆ ఒక గజేంద్రుడిని ప్రార్థించట, ఆ ఒక్క గజేంద్రుడు ఆ ఒక ఎవరైతే ఉన్నాడో ఆ ఒక భగవంతుడు అనేటువంటి వాడిని ప్రార్థించడం జరుగుతోంది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబడు అవనాది మధ్యరుడెవ్వడు సర్వము దానైన వాడెవడు వాని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడదను. వాని ఆత్మ, ఎవరి ఆత్మ? ఎవరైతే ఈ ఒక్క జగాలు పుట్టడానికి, ఈ ఒక్క జగత్తు పుట్టడానికి కారణమయ్యాడో వాడి ఆత్మని ప్రార్థిస్తున్నానన్నాడు. ఆత్మ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని అసలు మర్చిపోయి ఆత్మ సమ్మన యోగంలోకి వచ్చేటప్పటికీ నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదని, అటువంటి ఈశ్వరుని నేను శరణు వేడుతున్నాను అని చెప్పుకోవటం జరిగింది. అదే గజేంద్రుడు మళ్ళీ చెప్తున్నాడు, అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అలరువాడు భక్తజనుల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అని చెప్పేసరి మళ్ళీ తనకి తనగానే చెప్తున్నాడు. అన్ని రూపాలు తనే అయి ఉన్నాడు. ఆ భగవంతుడి మూలంగానే ఈ యొక్క ఓంకారం అనేటువంటి ఈ యొక్క శబ్దంలో నుంచి, ధ్వనిలో నుంచే ఈ రూపాలు, ఈ జగత్తు అన్నీ వచ్చాయి. వచ్చినటువంటి దాంట్లో అంటే భేదం అంటూ ఏమీ లేదు. రూపభేదం అంటే ఉపాధి భేదం తప్పితే అన్నీ కూడా ఆ అఖిల రూపములు తన రూపమైన వాడు ఆ ఒక్క భగవంతుడే ఈ యొక్క రూపాలన్నీ ధరించినటువంటి వాడై ఉన్నాడు. ఆది మధ్యాంతములు లేక అలరువాడు, దీనికి మొదలు లేదు, చివరు లేదు, మధ్యమ లేదు, ఏదీ లేనటువంటి వాడయ్యాడు. భక్తజనుల దీనుల పాలివాడు. భక్తజనులు అనేటువంటిది ఎవరైతే భగవంతుని పూజిస్తున్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని వినడే చూడడే తలపడే వేగరాడే అంటే అటువంటి వాడు నన్ను చూడట్లేదు, నా మొర వినటలేదు, నా మాటలు ఆలకించట్లేదు అని చెప్పి ఇక్కడ ఈ యొక్క గజేంద్రుడు రూపభేదమేమో చూపించలేకపోతున్నాడు. రెండింటికి అంటే ఇవన్నీ కూడా, ఈ ఉపాధులన్నీ కూడా భగవంతుడి మూలంగానే వచ్చాయి అనేటువంటి మాట చెప్తున్నాడు. మళ్ళీ ఎవరొచ్చి కాపాడుతాడు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పలేకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో వ్యాస భగవానుడు రాసినటువంటి భాగవతాన్ని తీసుకుని పోతనామాచ్యుల వారు ఈ భాగవతాన్ని రాస్తున్నప్పుడు వేరొక దాన్ని రూపాంతరాన్ని సృష్టించాలి అనేటువంటి దృక్పథంతో ఈయన అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సహ ప్రాంతేంద్రి లోత్పల పర్యంక రమా వినోదయగు నాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాళించు సౌరంభయ్య అని చెప్పేసని ఇక్కడ రూపభేదాన్ని చూపించాలి, వస్తువు తాలూకు భేదాన్ని చూపించాలి. ఆత్మతత్వంలో చెప్తున్నప్పుడేమో ఆత్మ అంతా ఒక్కటే అని చెప్పేసి అంటున్నాము. ఇక్కడ జీవతత్వానికి వచ్చేటప్పటికి కూడా జీవతత్వం కూడా ఒక్కటే. కనుక ఇక్కడ చూపించవలసింది ఏంటంటే వీటన్నింటికీ అతీతంగా ఉన్నటువంటి ఒక దానిని ఇక్కడ చూపించాలి. అందుకని ఇక్కడ ఈయన ఎలా ఎత్తుకున్నారంటే అలవైకుంఠపురంబులో అన్నారు. అలవైకుంఠము అనేటువంటి ఒక పురం ఉన్నది అన్నారు. అక్కడికి ఆగిపోతే పోతన గారి తాలూకు గొప్పతనం ఉండేది కాదు, మనకు ఆ సంశయం కూడా ఉండేది కాదు. ఆ పురములో నగరిలో అన్నారు. మళ్ళీ అక్కడ ఒక పట్టణం ఉన్నది అని చెప్పేసి అన్నారు. నగరిలో అని చెప్పేసారు. ఇక్కడే ఉన్నది దీనికున్నటువంటి పట్టుతో అంతా కూడా గజేంద్ర మోక్షానికి. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు దాపల అనేటువంటి దాంట్లో ఉంది. కాబట్టి మన తాలూకు కాలగమనాన్ని తీసుకున్నట్టయితే మనం తీసుకున్న సమయానికన్నా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాము. అంతవరకు కూడా ఆ వెంకటనాథుడి తాలూకు కృపా కటాక్షాలతో మనకు ఆ బ్రహ్మ విద్యా సాంప్రదాయం అనేటువంటి తెలిసి
మనం ఆ బ్రహ్మ విద్యలో మనం ఆ ఒక ఈ విషయాలన్నింటినీ కూడా మనకి ఆ వెంకటనాథుడు మనకి చెప్తాడని భావిస్తూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.